మహోద్యమంతో పోరు తెలంగాణ విజయ తెలంగాణగా మారింది. పలుమారు పడి లేచిన కెరటంలో ఉవ్వెత్తున ఎగిసిపడి 6 దశాబ్దాల కలను నెరవేర్చుకుంది. ఇంతకీ ఎవరి నాయకత్వ ఫలితం ఈ తెలంగాణ? ఏ రాజకీయ పార్టీ గెలుపి తెలంగాణ అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తలవంచని తెలంగాణ, త్యాగాల తెలంగాణ అంటూనే ఈ తెలంగాణ ఏ ఒక్కరి సొత్తు కాదంటున్నాయి. మరీ ముఖ్యంగా ఓ కుటుంబానికి చెందింది అసలే కాదని చెప్తున్నాయి. విజయ తెలంగాణ పుస్తకావిష్కరణలో పోరు తెలంగాణ ప్రస్తావనపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 60 ఏళ్ల కల సాకారమవుతూ 2014లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ. తొలి మలిదశ ఉద్యమాలతో కేంద్రాన్నే కదిలించి విజయ విహారం చేసింది. ఇక తెలంగాణ వచ్చినప్పటి నుంచి క్రెడిట్ వార్ నడుస్తూనే ఉంది. కేసీఆర్ మలిదశ ఉద్యమంతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్తూ వస్తోంది బీఆర్ఎస్. పార్లమెంట్లో ఫైట్ చేసింది మేము, రాష్ట్ర సాధనకు శ్రమించింది మా పార్టీ అని చెప్పుకుంటోంది బీజేపీ. మీరేంటి తెచ్చేది, ఇచ్చింది మేమైతే అంటోంది కాంగ్రెస్. ఇలా విజయ తెలంగాణపై ఎవరి వెర్షన్ వారికున్నా దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణ వేదికపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకేలా మాట్లాడడం చర్చనీయాంశమైంది. తెలంగాణ చరిత్ర మాకు తెలుసు, జనం సాధించిన విజయమని తెలుసు, అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తెలుసు, కానీ కొందరు తామే తెచ్చామని చెప్పుకుంటున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక వ్యక్తి, ఒక కుటుంబ పోరాటం అసలు కానే కాదన్నారు. తెలంగాణ చరిత్ర అంటే ఒక పార్టీనే అంటూ చిత్రీకరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో తెర ముందు, తెర వెనుక జరిగిన త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలియాలి అన్నారు. ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక రాజకీయ పార్టీ మొత్తం తెలంగాణ చరిత్ర అనే విధంగా చిత్రీకరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అది వాస్తవం కాదు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు వాళ్ళ అనుభవాలను తెర ముందు జరిగింది, తెర వెనకాల జరిగిన విషయాలను క్రోడీకరించి రాసితే మన భవిష్యత్ తరాలకు ఈ సమాచారం, ఈ సందేశం చేరాలి అని వారికి కోరుకుంటున్నారు. అదే వేదికపై సేమ్ డైలాగ్ రిపీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక వ్యక్తి, ఒక కుటుంబం మాత్రమే తెలంగాణ చరిత్ర అనేలా చిత్రీకరించడం సరికాదన్నారు. రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు, బలిదానాలు చాలా గొప్పవన్నారు. భవిష్యత్తుకు అసలు నిజాలు తెలియాలంటే ఇలాంటి పుస్తకాలు రచించడం చాలా అవసరమన్నారు కిషన్ రెడ్డి. మేము ఒక్కరినే చేశాము, నేను మాత్రమే చేశాము అనేటువంటి సాంప్రదాయం నుంచి మేము అందరూ కూడా బయటికి రావాలి. ఇది ఒక సకల జనుల పోరాటం. ఇది తెలంగాణ మరి ప్రజల పోరాటము. ఈ పోరాటాన్ని మనం ఎన్నటికైనా కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మొత్తంగా ఒక వ్యక్తి, ఒక పార్టీతోనే తెలంగాణ సాధ్యం కాలేదంటూ 2 పార్టీలు ఇండైరెక్ట్ గా కేసీఆర్, బీఆర్ఎస్ ని టార్గెట్ చేశాయి. అయితే ఎవరేమనుకున్నా, ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ఎలా వచ్చిందో, ఎవరిచ్చారో ప్రజలకు తెలుసంటూ కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. మరి ఈ ఇష్యూపై 3 పార్టీల నుంచి ఇంకెలాంటి కామెంట్స్ వస్తాయో చూడాలి.